నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చారిత్రాత్మక వారసత్వ కట్టడాలు ఉన్న రుద్రేశ్వర ఆలయం అంటే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. దీని వెనుక కేంద్రం కృషితో పాటు కిషన్ రెడ్డి ప్రోద్బలం శ్రమ ఎంతో ఉందని చెప్పాలి. గతంలో 1000 స్తంభాల టెంపుల్కు యునెస్కో గుర్తింపు కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమించినా దక్కలేదు. కానీ ఎప్పుడైతే కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పటి నుంచి తెలంగాణ పేరు తెచ్చే ఏ చిన్న అంశం దొరికినా కేంద్రంతో చర్చించి తీసుకువచ్చేవారు. అలాగే రామప్పకు యునెస్కో కోసం కిషన్ కృషి తీసుకున్న చర్యలు ఎంతో అభినందనీయమని చెప్పాలి. 2020లో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ కట్టడాలకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. కానీ 2020, 2021 గాను ఒకేసారి గుర్తింపు ఇచ్చేందుకు ఓటింగ్ నిర్వహించింది. ఆ సమయంలో కిషన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రపంచ దేశాలకు రామప్ప గురించి వివరించారు. ఈ క్రమంలో యునెస్కో అధికారులు రామప్పను పరిశీలించేందుకు వచ్చారు. ఆ సమయంలో కూడా కిషన్ రెడ్డి వారికి అన్ని విధాలుగా సహకరించారు. ఆ తర్వాత రష్యాతో మద్దతుతో రామప్పకు యునెస్కో గుర్తింపు ఇచ్చేందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న ఏకైక కట్టడంగా రామప్ప ఖ్యాతిని గడించింది. ఆ తర్వాత కూడా కేంద్ర పర్యాటక మంత్రిగా కిషన్ రెడ్డి కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ తీర్థయాత్రల పునరుజ్జీవనం ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకంతో చేరేందుకు ఆమోదం తెలిపారు. దీని ద్వారా ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతులను కల్పించారు. రామాయణ సర్క్యూట్ కింద ఆ ఆలయాన్ని చేర్చడంలో కూడా కిషన్ రెడ్డి చొరవతోనే జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వయంగా కేంద్రంతో మాట్లాడి గొప్ప ఖ్యాతిని తెలంగాణకు అందించారు.